ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. ఆదాయ పన్ను శాఖ దాడుల గురించి వింటే డబ్బున్న వారికి కూడా చెమటలు పట్టిస్తున్నాయి. చాలా మంది ధనవంతుల ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ ఎప్పటికప్పుడు దాడులు చేసి పెద్ద మొత్తంలో అక్రమ డబ్బు, విలువైన వస్తువులను స్వాధీనం చేసుకుంటుంది. ఇంతకీ దేశంలో జరిగిన అతిపెద్ద రైడ్ ఏంటో, ఎంత డబ్బు దొరికిందో తెలుసా? ఆగస్టు 21న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయపు పన్ను శాఖ బృందాన్ని సత్కరించారు. ఈ టీం ఇప్పటి వరకు అతిపెద్ద రైడ్ చేసింది. గతేడాది ఒడిశాలోని డిస్టిలరీ గ్రూపుపై ఈ బృందం దాడి చేసి అత్యధికంగా 352 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. బృందానికి సిబిడిటి సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్ అందించారు. భారతదేశంలో 165 సంవత్సరాల ఆదాయపు పన్నును పురస్కరించుకుని భువనేశ్వర్లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మలా సీతారామన్, ఆదాయ పన్ను దర్యాప్తు శాఖ ముఖ్య సంచాలకులు ఎస్కే జూ మరియు అదనపు డైరెక్టర్ గురుప్రీత్ సింగ్ బృందాన్ని సిబిడిటి సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్ తో సత్కరించారు. గురుప్రీత్ సింగ్ 2010 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి. గత ఏడాది డిసెంబర్ 6న ఒడిశాలోని డిస్టిలరీ గ్రూపుకు చెందిన పలు ప్రాంతాల్లో యాక్షన్ ఇంటెలిజెన్స్ ఆధారంగా దాడులు నిర్వహించడంలో కీలక పాత్ర పోషించాడు. 3 డజన్ల యంత్రాలు, 10 రోజుల అన్వేషణ. ఆదాయపు పన్ను శాఖ ఈ సోదాలు 10 రోజులుగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మొత్తం 351.8 కోట్ల నగదు పట్టుబడింది. దేశంలోని ఏ ఏజెన్సీ ద్వారానైనా ఒకే ఆపరేషన్లో జరిగిన అతిపెద్ద సీజ్గా ఈ ఆపరేషన్ నమోదైంది. దాడుల సమయంలో ఆదాయపు పన్ను శాఖ భూమిపై స్కానింగ్ వీల్స్తో కూడిన యంత్రాలను ఉపయోగించిన కింద దాచిన విలువైన వస్తువులను తనిఖీ చేసింది. ఇది కాకుండా నోట్ల లెక్కింపు కోసం శాఖ 3 డజన్ల యంత్రాలను కూడా ఆర్డర్ చేసింది. ఈ నగదును లెక్కించేందుకు వివిధ బ్యాంకులు వాటి ఉద్యోగుల సహాయం తీసుకున్నారు. మొండి బకాయిల డిమాండ్కు ఆదాయపు పన్ను శాఖ మరోసారి భారీ సన్నాహాలు చేసింది. 5,000 కేసులను పర్యవేక్షించాలని ఆదాయపు పన్ను శాఖ అధికారులను కోరింది. ఎందుకంటే దీని నుంచి 43 కోట్ల రూపాయలు రికవరీ చేయాల్సి ఉంది. ఈ రికవరీలో మళ్లీ రైడింగ్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. 43 లక్షల కోట్ల రూపాయలు రికవరీ చేయాల్సి ఉంది. ఈ రికవరీలో మళ్లీ రైడింగ్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.